హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుకింగ్ స్టైల్. మీ అందరికీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అది ఏంటంటే బొంబాయి రవ్వ టమాటాలతో చేసుకుంటాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని దానిలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి, పొడి పొడిలాడుతూ వస్తుంది. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి. రవ్వ ఫ్రై అయింది కదా, ఇప్పుడు అదే ప్యాన్లో 2 గరిటెల ఆయిల్ పోసుకుని పోపు దినుసులు వేసుకోండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకోండి. అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకుని బారుగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, అవి కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా తీసుకుని సన్నగా కట్ చేసుకుని దానిని కూడా ఆ ముక్కలను కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత టమాటాలకి ఆనియన్స్కి కావాల్సినంత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. టమాటాలు మగ్గినాయి కదా, ఇప్పుడు మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పుతో సేమ్ కప్పుతో 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. అలా వాటర్ పోసుకున్న తర్వాత 1 అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి సరిపడా. ఇలా వాటర్ని కాగించుకోవాలి. బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు కొన్ని వాటర్ని టేస్ట్ చూడండి, సాల్ట్ చాలకపోతే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత వాటర్ని బాగా మరిగించుకొని మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, ఆ కప్ తీసుకొని వాటర్లో అలా స్లోగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి. కలుపుకుంటూ ఉండాలి, ఆపకుండా. అలా కలుపుకుంటూ ఉన్నారంటే చక్కగా ఉప్మా చాలా పొడి పొడిగా చక్కగా వస్తుంది, గట్టిగా లేకుండా చక్కగా వస్తుంది. కరెక్ట్గా 3 కప్స్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి 1 కప్పు బొంబాయి రవ్వకి. చివరిగా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలా ఉడికించుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కింద నా ఫోటో ఉంటుంది కదా, దాని పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ALL ఆల్ అని వస్తుంది, దానిని టచ్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కుకింగ్ వీడియో వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. మీరే ఫస్ట్గా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వంట కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.